ప్రతిసారి వస్తారా మీరు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఇక్కడనే. ఓకే. సో మీకు చాలా ఎక్కువగా తెలిసుంటది. అసలు హ్మ్. బోనం ప్రత్యేకత ఏంటి? బోనం ఎందుకు చేస్తారు? బోనం అంటే అది అప్పటి నుంచి వస్తుంది కదా, కల్చర్ నుంచే బోనం చేయడం అనేది. హ్మ్. బోనం చేస్తే మంచిగా ఉంటది. కళ్ళు సాక గుడాలు పెడతారు కదా ఆ! అమ్మవారికి. అవును. హ్మ్. అంటే ఏమైనా నియమాలుంటాయా? నాన్ వెజ్ తినకూడదు అది ఇది అలా అని? ఏం లేదు. అమ్మవారికి బోనం చేసినాకల్లా మనం నాన్ వెజ్ తినొచ్చు. ఓకే. అంటే తినొద్దు అని బోనం చేసే ఏముండదు. ముందు మనము ఆ! నిష్టగా ఒక ఉండాలన్నమాట. ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి పూజ చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా. తర్వాత నాన్ వెజ్ తినొచ్చు. ఓకే. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఫస్ట్ ఉంటారు టైం కదా? వచ్చినాం మేము అక్క వాళ్ళతో వచ్చినాం. ఫస్ట్ టైం అవునా? ఈసారి. వేరే వాళ్ళతో మీరు హ్మ్. వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం బాగుంది. అంతా? దర్శనం కూడా బాగా జరిగింది. ఓకే. ఫస్ట్ టైం అంత రష్ ఉన్నారా ఆ, బాగానే? ఉన్నారు. కొంచెం రష్ ఓకే. ఉన్నారు. ఎంత టైం పట్టింది దర్శనానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ ఆ, అవర్ పైకి పట్టింది. ఎక్కడము అంటే 1 అవర్ అయింది. అక్కడ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఓకే. పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? పొద్దున్న 8 హ్మ్. అట్లే బయలుదేరి పైకి పోయినాం. ఓకే. ఇప్పుడు ఇంకా కూడా వస్తున్నారు కదా, ఆ భక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే బాగా అనిపించింది. రండి దర్శనం చేసుకోండి అని మంచిగా దర్శనం చేసుకోండి. ఓకే. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలంటారా? మేము ఫస్ట్ టైం వచ్చినాము. అంటే బోనాలు అంటే ఇక తెలుసు కదా అందరికి, తెలంగాణ అంటేనే బోనాలు. అవును. ఫస్ట్ రోజు ఈరోజు స్టార్ట్ కదా అవును. అట్లా. ఓకే. అమ్మవారికి ఏ కోరికతో మీరు ఇక్కడ ప్రార్థించారు? అంటే చెప్పొద్దు కదా. ఆ! చెప్తే అన్నా నెరవేరదంటారా? అంటే ఎక్కువగా ఫేమస్ ఏంటంటారు? బోనాలే కదా. అంటే బోనం ఎక్కియడం ప్రతి వారంలో 2 సార్లు హ్మ్. అమ్మవారికి ఎక్కిస్తారు కదా బోనాలు. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ఈ రోజే కదా స్టార్ట్. అవునవును. ఇంకా లాస్ట్ వరకు ఉంటది. ఓకే. మొత్తం అమావాస్య. ఓకే. నిన్న కూడా. నిన్న బొట్ల కార్యక్రమం ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకా ప్రతి బోనం దగ్గరికి వెళ్తారా మీరు? ఇప్పుడు సికింద్రాబాద్ గాని, బల్కంపేట అట్లే ఇక్కడ మొక్కు తీర్చుకుంటారా? ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ కూడా గోల్కొండ. ఓకే. ఈ మీ రోజు. చుట్టాల వాళ్ళతో హ్మ్. వచ్చారా? ఓకే అట్లా అండి. కాలనీ వాళ్ళతో వచ్చినాం. హ్మ్. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. సో ఈ బోనాలలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి మంచిగా. ఓకే. అంటే ఫస్ట్ టైం వచ్చారా? మీరు ఫస్ట్ టైం ఇప్పటికే వచ్చాను. వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. అంటే ఇంతకుముందు నార్మల్ గా వచ్చాను. బోనాల టైంలో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఓకే. అమ్మవారికి ఎక్కువగా ఏ నైవేద్యం ఇష్టం అండి? ఆమెకు బెల్లం అన్నం పెడతారు, పెరుగన్నం నైవేద్యం హ్మ్. అవి ఇచ్చడం, అంటే వేపాకులు. ఎవరైనా బోనం ఎత్తొచ్చా? పెళ్ళైన వాళ్ళు, ఎవరైనా పెళ్లి పెళ్లి కాని కాని వాళ్ళు వాళ్ళైనా కూడా? సరే, ఏమైనా మొక్కున్నా సరే, ఇప్పుడు ఈ హ్మ్. ఆషాఢ మాసంలో ఎవరైనా చేయొచ్చు. ఓకే. అమ్మకి అట్లా ఏమైనా భక్తితో ఎవరు చేసినా ఆమె హ్మ్. సేకరిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఆమెతో మాట్లాడండి. మాట్లాడండి. మాట్లాడు జంగమ్మ. మాట్లాడతారు. హ్మ్. ఓకే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ బోనాల వాతావరణం ఇప్పుడు అంతా? చాలా మంచిగా అనిపిస్తుంది. హ్మ్. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన. మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం మేము కలిసి వచ్చినాం. ఓకే. ఎప్పుడో వచ్చారు మార్నింగ్? పొద్దున 8:30కి వచ్చినాం. ఓకే. ఎంత సమయం పట్టింది దర్శనానికి? పొద్దున మెట్లు ఎక్కడం గంట అయింది, హ్మ్. అక్కడ అర్ధగంట అయింది. ఓకే. అంటే బోనం చేసుకొచ్చారా లేకపోతే మీ లే, చుట్టాలతో మామూలుగా వచ్చారా? దర్శనం చేసుకొని దర్శనం వెళ్దామని చేసుకోవడానికి వచ్చినాం. వచ్చారు. నాకు ఈ ఓకే. బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. హ్మ్. మంచిగా అనిపిస్తుంది. ఆ. ఆ పాటలు అవన్నీ వినాలన్నా కూడా నాకు ఆ. చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ అంటేనే బోనాలు, హైదరాబాద్ లో బోనాలు. అంటే ఇంకెక్కువ కదా? చాలా ఇష్టం నాకు. ఓకే. చాలా ఇష్టం నాకు. సో ప్రతిసారి వస్తారా పక్క? ఇప్పుడు వచ్చిన ఆ. బల్కంపేటకి ఇట్లా వెళ్తా. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తారనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. చెప్పు. నమస్కారం. ఈ గోల్కొండ బోనాలకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ చాలా అంతా? బాగుంటది అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ. ప్రతిసారి ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చి నుంచి చాలా హ్మ్. చాలా బాగా అవుతుంది. తెలంగాణ వచ్చి నుంచి అంతకుముందు మామూలుగా ఉంటుండే. హ్మ్. తెలంగాణ వచ్చి నుంచి చాలా బాగా అవుతుంది. ఈ రోజు మొదటి రోజా? మొదటి రోజు మళ్ళీ ఈరోజు. ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఆదివారం ఉంటుంది. ఓకే. ఆదివారం గురువారం. ఓకే. ఇక మధ్యలో అంత ఉండదు. హ్మ్. ఆదివారం గురువారం అయితే ఖచ్చితంగా తొట్టెల బోనాలు. ఓకే. మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా? ఎలా? మేమందరం మా ఒకే బస్ ఇంటి దగ్గర ఉంటాం. అవునా? ఒకే కాలనీ వాళ్ళందరూ కలిసి ఆ. వచ్చారు. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి మిస్ చేయకుండా. సంవత్సరం. అంటే మీరు ఇక్కడ ప్రాపర్ అయినా హైదరాబాద్ లేకపోతే? ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే లంగరోజు. హ్మ్. మా అత్తగారి ఇల్లు అక్కడ చాదర్గట్ ఆ. కాచిగూడ. ఓకే. అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా ఈ గోల్కొండ ఎవరైనా బోనాలు? చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. మీకు అనుకున్న పనులు అవుతాయి ఇక్కడ ఏ చేసుకున్నా. ఇక్కడ ఏ అమ్మవారు ఉంటారు? బోనం ఎవరికి సమర్పిస్తారు? జగదాంబ, ఎల్లమ్మ తల్లి, హ్మ్. మాంకాలమ్మ, హ్మ్. అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అసలు ఇక్కడ బోనాల ప్రాముఖ్యత ఏంటమ్మా? ప్రత్యేకత ఏంటి? మేము ప్రత్యేకంగా అయితే 4 సంవత్సరాలు అయ్యాయి కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వస్తున్నాము. మేము కుమ్మరోళ్ళమే. మాది మేడిపల్లి, మైనాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం మైనాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడ గోల్కొండకు 4 సంవత్సరాలు అయ్యాయి కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వస్తున్నాం బస్సులు కట్టుకొని. అంటే ఇక్కడ ఏమైనా ఇట్లా ఉందా అమ్మ కోరికలు తీర్చాయి అనేది?
మా కోరికలు తీరుతాయని మొక్కి వాళ్ళకు ఫస్ట్ మా కుమ్మరల బోనం ఎక్కాలనే వస్తాం. మీ జీవితంలో అట్లా నెరవేరిన కోరికలు ఆ? ఉన్నాయా? మీ జీవితంలో అట్లా నెరవేరిన కోరికలు మా జీవితంలో మా నెరవేరే కోరికలకే వస్తున్నాం ఇక్కడ. ఆ. ప్రతి ఇయర్ మీకు మొక్కు అన్నమాట. ప్రతి ఏరు మా కుమ్మరులకు ఫస్ట్ బోనం సమర్పించాలి కదా, వస్తున్నాం ఇక్కడ. మంచిగా అనిపిస్తుంది. వీడికి 4వ సారి రావడం మంచిగా అనిపిస్తుంది. కంటిన్యూ వస్తున్నాం. ఈసారికి మీకు బాగా నచ్చిన విషయం నాకు నచ్చింది, మంచిగా అయింది. మంచిగా అయింది. పోయినసారికి ఈసారికి ఫస్ట్ సారికి ఈసారికి ఇంకా జనాలు బాగా అవుతారు. బాగా అనిపిస్తుంది. కొత్తగా వచ్చే భక్తులకు మీరు ఏమైనా చెప్తారా? సూచన గానీ? మా కింద ఉంటే బోనం ఎత్తగానే చెప్పేస్తాంలే. డోలు కొడతారు కదా, పోతురాజులు ఆడతారు కదా, అప్పుడు డోలు కొడితే అమ్మవారి పోయి మీకోసం చెప్తాము. అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైన నైవేద్యం ఏంటి? మేము మా ఇంట్లో నరసింహస్వామి ఎల్లమ్మకే చేస్తాం అమ్మవారికి. అందుకే గోడుకులు ఎల్లమ్మ కాడికి వచ్చేసినాం. గోల్కొండ ఎల్లమ్మకు సమర్థించడానికి బోనము వచ్చినాము. మా ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లి నరసింహస్వామి మాకు నచ్చింది. అందరు కొలువయ్యారు మా ఇంట్లో. ఇక్కడ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వచ్చేసి కాళీమందిర్ నుంచి వస్తున్నాం మేడం. యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం. మేము వచ్చి ఇక్కడ ఉంటున్నాము. ఇదే ఫస్ట్ టైం రావడం బోనాలకి. అవును, ఆంధ్ర నుంచి వచ్చాం మేడం. అవునండి. బోనాలు చాలా తొందరగా ఉన్నాయి మేడం. చాలా బాగానే ఉన్నాయి ఇక్కడ. మాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారిని కూడా ఇంతకు ముందు వచ్చాము గోల్కొండ చూడడానికి, అప్పుడు దర్శనం చేసుకున్నాము. అప్పుడు వేరే విధంగా అనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటే బోనాల టైంలో కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపించేది అన్నమాట. అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం రావడం మేడం. బోనాల టైంలో అంటే ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఎంతమంది జనాలు, ఇది సందడి అనేది, సందడి వాతావరణం నెలకొంటూ ఉంది. చాలా బాగుంది మేడం. మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు నచ్చింది ఏంటో ఉంది మేడం. ఇంతమంది జనాలను చూడడం ఫస్ట్ సంతోషంగా అనిపించింది మేడం. అట్లనే అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషం అనిపించింది. అదే మొదటిసారి వచ్చిన వారు మీరందరూ ఉన్నారు కదా, అంటే ఎవరు చెప్పడం వల్ల వచ్చారు? మేము యాక్చువల్లీ మేము ఇక్కడ ఉంటున్నాం మేడం. కానీ ఎవరు చెప్పలేదు మాకు బోనాల్లో అని ఇట్లా ఉంటారు కదా. అయితే ప్రతి బోనాల టైంలో కూడా రావాలనిపించింది. కిందటిసారి కూడా వచ్చాము కానీ కింద నుంచి పైకి రాలేకపోయినాం మేడం. సండే టైం కాబట్టి బాగా రష్ ఉంటుంది. వస్తాం మేడం, ప్రతిసారి మేము వస్తూ ఉంటాం. మీకు ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఈ అందరూ మాకంటే ఇది ఫెస్టివల్ అయినా జరుగుతుంది మేడం. మాకంటే వారాలు అని చెప్పేసి వేరే విధంగా చెప్తారు. ఇక్కడ బోనాలు అని చెప్పి వేరే విధంగా జరుగుతుంది. అది సేమ్ జరిగే ప్రాసెస్ అయితే ఒకటే ఉంది. మాకు కూడా ఇట్లా చేస్తాం మేడం మా ఇదిలో కూడా. కానీ ఎంతమంది ఉండరు. ఒక విలేజ్ మాది కాబట్టి విలేజ్లో తక్కువ ఉండదు. ఇది సిటీ కాబట్టి, తెలంగాణలో కాబట్టి చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సందడిగా అనిపించింది. అట్లా దేవుడిని దర్శించుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిసారి పెడుతున్నారు గోల్కొండలో. అమ్మ నమస్కారం. నమస్తే. జై శ్రీ మహాకాల్, జై మాతాది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ రామ్ రామ్, అందరికీ శనార్థం. ధన్యవాదాలమ్మా. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారికి బోనం సమర్పించే ఈ సేవలో మీరు ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ అమ్మ గోల్కొండ జగదమ్మకు బోనం సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా నా శిష్యులు కావచ్చు, మా ఫ్యామిలీతో కావచ్చు, ప్రతిసారి ఖచ్చితంగా మేము గోల్కొండ రావడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషంగా ఉండడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులకు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కానీ ఎల్లవేళ చల్లగా కాపాడుతుంది అమ్మవారి జగదాంబ గోల్కొండ. ఈ జోగిని శిరీషగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎలా నడుస్తుంది? 18 సంవత్సరాలుగా నేను అమ్మవారు రావడం జరిగింది. నాకు 18 సంవత్సరాల కిందట నాకు అమ్మవారు రావడం జరిగింది. తర్వాత నేను జోగినిగా మారడం జరిగింది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గుడ్ టెంపుల్స్ ఉంటాయో టెంపుల్స్ కి నేను నా సొంతంగా నేను బోనం సమర్పించడం జరుగుతుంది. మనము సంవత్సరం మొత్తము మనం అన్నం తింటాం. అమ్మవారికి ఒక ఆషాఢ మాసంలో మాత్రం అమ్మవారికి భోజనంగా బోనం రూపంలో అమ్మవారికి నైవేద్యం ఎక్కడం జరుగుతుంది. ప్రస్తుతం బోనం
వండేటప్పుడు బోనం వండేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటి? బోనం అంటే అమ్మవారికి భోజనం అంటే నైవేద్యం. బోనం ఎట్లా చేయాలి? పచ్చి కుండలో మన నీళ్లు పోసి కడిగేసి డైరెక్ట్ కట్టెల పొయ్యి మీద పెట్టి మూతికి పట్ట కట్టుకొని వండాలి బోనం అంటే. ఆ బోనం వండి మన మూతికి పట్ట కట్టుకున్న తర్వాత వేపాకు పెట్టి దీపం పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి ఆ బోనం అనేది ఎత్తుకొని వెళ్ళిపోవాలి. అందులో ఉన్న ప్రతి వస్తువుకు ఆధ్యాత్మిక అర్థం ఏంటి? మేమైతే పచ్చన్నము పచ్చకూర చల్ల అనేది అమ్మవారికి శాఖ పెడదాం, కళ్ళు శాఖ. ఇక అమ్మవారికి నచ్చినవన్నీ మేము పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనం పచ్చకూర పచ్చన్నం ఎందుకు పెడతామంటే మన తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలి, అమ్మ పచ్చగా చూడాలని మేము పచ్చమ్మని సమర్పిస్తూ ఉంటాం. ఓకే, బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఇంకేమైనా ఆచారాలు చేయాలా? మేము బోనం సమర్పించిన తర్వాత అందులో ఉన్న నైవేద్యం మాత్రం కొంతమంది పల్లెటూళ్ళలో మాత్రం పొలాలలో చల్లుకోవడం కానీ ఇంటి మీద చల్లుకోవడం కానీ జరుగుతుంది. ఆ అన్నం చల్లుకోవడం వల్ల పొలాలు కానీ వాళ్ళ ఇంటి మీద చల్లుకోవడం కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకు ఏ కష్టం రాకుండా ఏ దుష్టశక్తి రాకుండా అమ్మవారి చల్లగా కాపాడుతుంది. ఓకే, ఈ బోనాల సమయంలో సాధారణ వాళ్ళకంటే మీకు ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరికీ ఎక్కువగా సంబంధం ఉంటుంది, దాని గురించి చెప్పండి. బోనాల టైంలో అంటే మేము జోగినలము, మాకు దేవుడు వస్తుంది కాబట్టి. ఎందుకంటే మేము మా అమ్మవారి రూపంలో మేము అలంకరణ అయ్యి అమ్మవారికి సంతోషంగా బోనం అమ్మవారిని ఆవించుకొని అమ్మవారి రూపంలో అమ్మవారి టెంపుల్ పోవడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఓకే, మీలాగే అమ్మవారికి సేవ చేయాలనుకున్న యువతకు మీరేం సందేశం ఇస్తారు? మీలాగనే అమ్మవారికి సేవ చేయాలి అనుకుని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? మనము దేవతలను ఎంత మనము మొక్కుతామో కొలుస్తామో మనకు అంత సంతోషంగా అంత సుఖ సంతోషాన్ని అమ్మవారు మనకి అందిస్తుంది. అలాగే మనకు ఏ కష్టం రానియకుండా అమ్మవారు చూసుకుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని ఏ కోరిక కోసం ఎక్కువగా కోరుకుంటారు? మనకి ఎలాంటి కోరికలైనా సరే ఆమె ఈ గోల్కొండ జగదాంబ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆ అమ్మ శిష్యులందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక్కడికి మొదటిసారి వచ్చే భక్తులకు మీరేం చెప్తారమ్మా? ఇక్కడికి మొదటిసారి వచ్చే భక్తులకి నేను చెప్పేది ఏంటంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా వచ్చి బోనం సమర్పించుకుంటారా లేదా అమ్మవారిని దర్శించుకుంటారా, దర్శించుకొని అమ్మవారికి కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంటది అమ్మవారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. అందరికీ రామ్ రామ్ జై శ్రీ మహాకాళి.